హైదరాబాద్ లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఉప్పల్ ఎక్సైజ్, మల్కాజ్గిరి డిటిఎఫ్ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక గోదాంలో 53 లక్షల విలువైన నిల్వ చేసిన 106 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు పోలీసులు. వివేక్ రెడ్డి, మధుకిరణ్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాంబాబు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. టోటల్లీ 56 ప్యాకెట్లలో 106 కిలోలు దొరకడం జరిగింది. 50 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కిలోలు, తర్వాత 6 ప్యాకెట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కిలో చొప్పున మొత్తం 106 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పాట్లో కట్ల వివేక్ రెడ్డి, తర్వాత దగ్గుమల్ల మధుకిరణ్ అనే ఇద్దరు అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు దీంట్లో A1 రాంబాబు, కర్నేన్ రాంబాబు అనే ఇతను అంపదర్ అనే విలేజ్, సైలూరు టీ జంక్షన్ దగ్గర, కలిమిల తహసీల్ అంటే తాలూకా, మల్కన్గిరి జిల్లా, ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతని కోసం మేము వేట ప్రారంభించాం. ఇతను ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ కర్నేన్ రాంబాబు అనేట ఆయన ఈ రాకెట్కి ప్రధాన సూత్రధారి. అతను అక్కడే గంజాయిని సేకరించి మల్కన్గిరి ఏరియాలో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించి ఈ కట్ల వివేక్ రెడ్డి, దగ్గుమల్లి మధుకిరణ్ వాళ్ళ సహాయంతో ఇక్కడ లోకల్ హైదరాబాద్లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.